వస్తారు, మద్దతునిస్తారు, కానీ ఒక ఏజ్ గ్రూప్ వల్ల ఒక పార్టీగా ఏర్పడే దేశాన్ని లేద్దాం అంటే అది సాధ్యం కాదు. ఇవాళ మన కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు, గమనించారు. వాట్సాప్ అంకుల్స్ ఇన్స్టా పిల్లలు అన్నాడు. కాక్రోచ్లని ఇన్స్టా పిల్లలు, వాట్సాప్ అంకుల్స్ అంటే మనందరం. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ వాట్సాప్ అంకుల్స్ అన్నాడు. ఇప్పుడున్న జంజీ మొత్తాన్ని ఇన్స్టా పిల్లలు. ఇన్స్టా పిల్లల దెబ్బకి వాట్సాప్ అంకుల్స్ అంతా బెంబేలు ఎత్తిపోయారు. ఏకంగా నరేంద్ర మోడీ లాంటి వాట్సాప్ అంకుల్ కూడా అర్ధరాత్రి నిద్రలేసి ఇన్స్టాలోనే వీడియో పెట్టాల్సి వచ్చింది. సో ఆ దశలో వణికిచ్చారు. సో ఇలాంటి అంటే ఈ బ్యాచ్ మధ్య జంజీకి బ్యాచ్ అనేది సిబిఐకి, ఈడీకి వణికేది కాదు అంటూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ క్రమంలో ఒక చిన్న ఇదేంటంటే, ఇది ఒక ఉప్పెన్లాగా వస్తుంటుంది, టీ కప్లో తుఫాన్ లాగా వస్తుంటుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి ఉంటాయి. పాలుగా ఇక్కడ ఏమవుతుందంటే, గతంలో ఇలాంటి కాక్రోచ్లు ఇంతకుముందు కూడా వచ్చినాయి. కన్నయ్య కుమార్ అని వచ్చాడు, జేఎన్యూ నుంచి అల్లాడిచ్చాడు. దేశం పెద్ద హీరో, హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనతో మీటింగ్లు, విజయవాడ తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించారు. అసలు ఆల్టర్నేటివ్ భారత ప్రధాని అయిపోతాడు అనుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయి కాంగ్రెస్ లో చేరాడు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు సిపిఐ నుంచి. తర్వాత ఏదో కాంగ్రెస్లో చేరాడు, కనుమరుగైపోయాడు. తర్వాత హార్దిక్ పటేల్ అని గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం నుంచి ఇంకో కాక్రోచ్ పుట్టింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఏంటది? రిజర్వేషన్ కోసం చేసి ఏమైపోయాడో తెలియదు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయి బీజేపీలో చేరిపోయాడు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, సైలెంట్ అయిపోయాడు. సో రేపొద్దున అభిజిత్ దీప్కే పరిస్థితి, ఈ కాక్రోచ్ పరిస్థితి కూడా ఏంటి అనేది ఎవరో ఒకళ్ళు హిట్ కొట్టే పరిస్థితి ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, షార్ట్ స్పాన్ లో ఉన్నటువంటి అంటే అక్కడ లీక్ అయిందని కోపంతో ఉన్నారు విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులతో కోపంతో ఉన్నారు, నిలదీయాలి అనే కోపంతో ఉన్నారు. అంటే ఎక్కడైనా నిరసన చాలా స్ట్రాంగ్ గా కావాలంటే ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. సో మొన్న ఇప్పుడు నీట్ పేపర్ లీక్ ఉంది కాబట్టి ఆ ఇష్యూ చాలా కరెక్ట్గా దాన్ని క్యాచ్ చేశారు. సరే, దానిపైన వాళ్ళు కొంత విజయం సాధించారు. బట్ అందరూ సపోర్ట్ చేయడం వల్లే అది కూడా సిజేపీకి దక్కిన విజయం. అయితే నేను ముందే చెప్పినట్టుగా షార్ట్ స్పాన్లో ఉన్నటువంటి ఎమోషన్స్ లాంగ్ రన్లో అసలు వర్కౌట్ కావు. నిజంగా ప్రతిసారి నీట్ లాంటి ఇష్యూ దొరుకుతుందా, ప్రతిసారి ఒక కాజ్ దొరుకుతుందా, తర్వాత ఒకవేళ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి నాయకత్వం దగ్గర వచ్చేటువంటి కొన్ని తేడాలు డిఫరెన్సెస్ వస్తాయి. అతను ఎందుకు లీడ్ చేయాలి, నేను ఎందుకు లీడ్ చేయొద్దు అనేటువంటి ఆ నాయకత్వం లీడ్ చేసే దగ్గర వచ్చేటువంటి చాలా వరకు వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీస్తాయి ఖచ్చితంగా. ఎదగాలి అంటే ఏదో